హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? మళ్ళీ మీ ముందుకి ఒక పురాతనమైన టెంపుల్ అయితే చూపిద్దామని మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఆ టెంపుల్ వచ్చేసి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. ఇది వచ్చేసి విజయవాడలో పూలకంపాడులో ఉందన్నమాట. అసలు టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మెయిన్ రీజన్ దేనికోసం వెళ్తున్నాం అంటే, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి ఒక పంతులు గారు చెప్పారంట, మీ అబ్బాయి చేత వరాహస్వామికి మెడలో తులసిమాల వేపించండి, అంత మంచిగా ఉంటుందని చెప్పేసి చెప్పారంట. ఇంకా అని చెప్పేసి ఇంకా ఆయన చెప్పా కదా, ఇంకా అది కాక కార్తీక మాసం కదా, ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము. ఈ అబ్బాయి అనమాట, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. నా వీడియోస్లో 2-3 వీడియోస్లో చూసే ఉంటారు తనని. ఇంకా మేమైతే విజయవాడ హైవే మీద నుంచి అయితే వెళ్తున్నాము. జాలీగా ఉంది, పొద్దున్నే కదా, క్లైమేట్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది. మీరు కార్తీక మాసం లాస్ట్లో ఎక్కడెక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. నేనైతే కార్తీక మాసంలో ఇంకా లాస్ట్ ప్రయాణం అయితే ఇది అనమాట. అంటే ఇంకా టెంపుల్కి వెళ్ళటం కార్తీక మాసంలో. ఇంకా ఆడికైతే వెళ్ళి బాగా పూజ కూడా చేసాము. అసలు లైఫ్లో మర్చిపోలేని టూర్ అంటే ఇదే అనమాట. ఒకే రోజులో 4 గుళ్ళు అయితే కవర్ చేసాం మేమైతే. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇదే అనమాట, విజయవాడ బ్రిడ్జి మీదకైతే వచ్చేసాము. చూడండి, మొన్న విజయవాడ వరదలు వచ్చి అంతా కొట్టుకుపోయిన విషయం మా అందరికి తెలిసిందే. విజయవాడ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం కోలుకుంటుంది. చూడండి వాటర్ ఎంత బాగున్నాయో, చాలా బాగుంది కదా కృష్ణానది. మనం దీని మీద నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రికి అయితే వెళ్తాం అన్నమాట. అమ్మవారి టెంపుల్కి అయితే ఇటు నుంచే వెళ్తాము. అసలు పాపం మొన్న విజయవాడ ఆ వరదలకి మన అమ్మవారు గుడి తప్ప అసలు అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. అసలు పాపం రైతులు ఏంటి, మన ఇల్లులు కానీ, ఎంత ఇంట్లో ఫర్నిచర్ కానీ ఎంత డ్యామేజ్ అయిపోయింది పాపం వాళ్ళకైతే. చూడండి, కొంచెం కొంచెమే వాటర్ ఉన్నాయి. మొత్తానికి పాపం విజయవాడ అయితే పాపం కోలుకుంది ఎలాగోలా పాపం. ఇంక ఇప్పుడైతే ఇలా వెళుతూ ఉన్నాము జాలీగా. అసలు చూడండి, ఇటు సైడ్ అయితే వాటర్ ఎక్కువ ఉన్నాయి చాలా బాగా. ఇంక ఇక్కడ దిగి కొన్ని ఫొటోస్ తీసుకుందామంటే ఇంకెక్కడలే అని చెప్పేసి అప్పటికే మేము మా బాబుని తీసుకెళ్ళలేదు నేనైతే ఇక్కడికి. ఇంకా బాబు స్కూల్కి పంపించాను కాబట్టి మేము స్టార్ట్ అయ్యేసరికి 9:30 అలా అయింది. ఇంక మేము ఆడికి వెళ్ళేసరికి 11 అయిపోయింది మేము విజయవాడ టెంపుల్కి వెళ్ళేసరికి. అది కాక మళ్ళీ హెవీగా ట్రాఫిక్ ఉంది. మేమైతే ఇంకా దగ్గరలోకి అయితే వచ్చేసాము. చూడండి, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పూలకంపాడు అంట. దీన్ని పూలకంపాడు అంటారంట. ఉండవల్లి సెంటర్ అంట. చాలా బాగుంది టెంపుల్ అయితే. అసలు మేము దిగుతుంటే చూడాలి మీరు. అసలు ఈ ఫీల్డ్ని నిజంగా ఎంజాయ్ చేయాలి. అసలు చూడండి, చెట్లు చూడండి ఎంత బాగా అసలు ఆ గాలి ఊగుతున్నాయి. అసలు నాకైతే నిజంగా అసలు ఆ టెంపుల్ నుంచి వెళ్ళాలి అని అసలు నాకైతే అనిపించలేదు, అంత బాగుంది అసలు. ఇంకా చూడండి ఎంత బాగుందో టెంపుల్, ప్రశాంతంగా. చిన్న టెంపులే, చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ నుంచి రాగానే ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయి చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. ఇక్కడ మీకైతే ఈ లోపు నేనైతే టెంపుల్ అయితే చూపిస్తున్నాను. చూడండి, బయట నుంచి ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ అనేది. టెంపుల్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు చూపించే నేను ఒక్కొక్క విగ్రహం వచ్చేసి స్వామివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారం అన్నమాట. మన పురాణాల్లో మీరందరూ వినే ఉంటారు, చూసే ఉంటారు. ఒకవేళ చూడని వాళ్ళు, అలాగే స్వామివారి అవతారాలు ఎన్నెన్ని ఉంటాయి ఏంటనేది మా యూట్యూబ్లో నా సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారని చెప్పేసి చూపిస్తున్నారు మీకు. ఇక్కడన్నీ కూడా స్వామివారు అవతారాలు అన్నమాట. మీరు ముందు చూసే కదా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి, ఈయన వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి. ఇవన్నీ కూడా స్వామివారు అవుతారన్నమాట. అసలు నాకైతే గుడి ఎంత ప్రశాంతంగా ఉందో. మీలో ఎవరైనా దర్శించుకోవాలంటే తప్పకుండా వెళ్ళండి. ఇది విజయవాడలో పూలకంపాడులో ఉందన్నమాట. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి, అలాగే లక్ష్మీదేవి, అలాగే విష్ణుమూర్తి పొట్టలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడంట. చూడండి ఎంత బాగున్నారు అసలు విగ్రహం కూడా. ఎంతైనా
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదే అనమాట. అసలు చూడండి అసలు చెట్లు ఆ విగ్రహాల వెనక చెట్లు చూడండి అసలు ఎంత బాగా ఊగుతున్నాయి అసలు. అసలు క్లైమేట్ మాత్రం చాలా బాగుంది అసలు కూల్‌గా. ఇగో చూడండి చుట్టుపక్కల ప్రాంతం కూడా ఎంత కూల్‌గా ఉందో అసలు. కొండల్లో ఉన్నాడు స్వామి. స్వయంభూగా కాదంట. ఇక్కడ ఎవరో విగ్రహం తీసుకొచ్చి పూజ చేస్తున్నారంట ఈ స్వామికి. అప్పుడు గుడి కట్టారంట. గుడి చూస్తే మీకే అర్థమైపోద్ది ఎంత ప్రశాంతంగా ఉందో. అయినా చిన్న గుడి మోయనమైంది. చాలా బాగుంది. ఇది వచ్చేసి ధ్వజస్తంభం అన్నమాట. ఈ గుడి చూడటం నా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి అసలు. అంటే కొండలో చిన్న టెంపుల్ అన్నమాట ఇది. అసలు మాకు కనుక్కోవడానికి చాలా టైం పట్టింది. గూగుల్‌లో కొట్టి వచ్చామన్నమాట టెంపుల్‌కి. ఇక్కడ వచ్చేసి వరాహ స్వామికి ఎప్పుడైనా సరే ఇంకా టెంపుల్ అయితే వెళ్ళామన్నమాట. వరాహస్వామికి ఎప్పుడైనా సరే ముందు గుళ్ళో ఆయన వాహనం వచ్చేసి గరుడ వాహనం కాబట్టి ఆయన ఎప్పుడు ఎదురుగా ఉంటాడు. టెంపుల్ చూడండి లోపల ఇలా ఉంటుందన్నమాట వ్యూ అనేది. ఇంకా నేనైతే లోపలికైతే వెళ్ళేసి ముందైతే స్వామివారికి అయితే దండం అయితే పెట్టుకొని బయటకైతే వచ్చేసాము. మనమైతే ఇంకా మేము వెళ్ళేసరికి పూజారి కూడా లేరనమాట. అక్కడైతే అందరూ అన్నారన్నమాట. అంటే పూజారి గారు ఉంటే పూజారి గారికి ఇస్తే తులసిమాల ఆయనైతే వేసేవారు. కాకపోతే ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు చేస్తారు కాబట్టి లోపలికైతే వెళ్ళకూడదంట. అది విగ్రహాలు ఉన్నాయి కాబట్టి లోపలికైతే వెళ్ళకూడదంట. ఇంకా అని చెప్పేసి వెనక స్వామివారి గుడి వెనక ఇట్లా ప్రతిష్టాపన చేశారన్నమాట శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని. అలాగే ఇప్పుడు మా తమ్ముడు దండం పెడుతుందేమో లక్ష్మీ నరసింహస్వామి. ఈయన వచ్చేసి అశోవతారాలంట. ఇవి ఇక్కడ 3 విగ్రహాలు అయితే ఉన్నాయి అన్నమాట. ఈ 3 విగ్రహాలకి తమ్ముడి చేత అయితే ఈయనే అన్నమాట శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఈయన కోసమే ఇంత దూరం వచ్చాము. దేవుడి కోసం మనం ఎంత దూరం అయినా తప్పు లేదు. ఇక్కడైతే మా తమ్ముడి చేత లక్ష్మీ నరసింహస్వామికి అయితే తులసిమాల అయితే వేపించాము. మేము వచ్చిన పని అయితే చాలా ఆనందంగా జరిగింది దేవుడి దయ వల్ల. ఇక్కడైతే నేనైతే లోపలికైతే వచ్చి దండం అయితే పెట్టేసుకున్నాను. మనమైతే ఇంకా లోపలికైతే వెళ్ళకూడదు కాబట్టి ఇక్కడ బయట నుంచోనే దండం అయితే పెట్టుకున్నాము. ఏమొచ్చేసి మా వదిన మీరందరూ చూసే ఉంటారు. ఇదిగోండి నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళైతే దండం పెట్టుకోండి. స్వామివారు చాలా పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్ అసలు. ఇక్కడైతే లోపలికి వెళ్ళకూడదు కాబట్టి అదే పూజారి కూడా లేరు కాబట్టి ఇక్కడ ఉండి అయితే డబ్బులు అయితే వేస్తున్నాము. ఇక్కడ లోపల కూడా హారతి ఇచ్చేది ఉంది కదా, అక్కడైతే ఇంకా డబ్బులు అయితే వేస్తున్నాను స్వామివారికి. ఇంకా అలా దండం అయితే పెట్టేసుకొని ఇంకా అందరం అయితే కాసేపు అలా అయితే కూర్చున్నాము. గుళ్ళో మనము కాసేపు అలా కూర్చోవాలి కదా అని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నాము. ఇదిగోండి స్వామివారిని మళ్ళీ ఇంకొకసారి మీకోసం అయితే చూపిస్తున్నాను. నాతో పాటు మీరందరూ కూడా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. నేను బాగుండాలి, మీరు బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఎప్పుడు దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాను. ఇంకా మేము వచ్చిన పని అయితే అయిపోయింది ఇక్కడ స్వామివారి దగ్గర. ఇంకా అలాగే మనకి పక్కనే టెంపుల్ కదా శ్రీ పానక లక్ష్మీ నరసింహస్వామి, అది వచ్చేసి మంగళగిరి. అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేసి ఇక్కడ ఎవరో ఒక ఆమెకి నాట్యం చేస్తే ఇచ్చారంట ఆ విగ్రహం అయితే ఆమె ఇంకా పూజ చేయడం కుదరక ఇంక ఇట్లా గుళ్ళ అయితే ఇచ్చేళ్ళారంట. అక్కడ ఉన్న ఆయన అయితే చెప్పాడన్నమాట. ఇక్కడైతే కాసేపు అయితే కూర్చొని ఇక్కడైతే బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడైతే టెంపుల్ నుంచి బయటకు రాగానే ఇక్కడ రోడ్డు మీద అయితే చైర్స్ అలాగే ఉయ్యాళ్ళు అలాగే
చీపులు ఇవన్నీ అమ్ముతున్నారు. నాకు ఆ ఉయ్యాలంటే చాలా ఇష్టము. ఎంత అని చెప్పి అంటే కొనుక్కుందాం అని చెప్పేసి వెళ్ళేసరికి ఒకేసారి వాడు 6,000 చెప్పాడు. ఇంకా నేను మా అక్కయితే షాక్ అయిపోయాము అసలు. ఇవే చీపిళ్ళు మా డాడీ తీసుకొచ్చాడు. అవి వచ్చేసి ఒక్కోటి 40 ఎంతో చెప్పారంట మా నాన్నకైతే. తీసుకొచ్చాడు డాడీ 2 తీసుకొచ్చాడు. ఇక్కడైతే మాకైతే కుదరలేదు రేట్ అందుకని చెప్పేసి తీసుకోలేదు. వాడు వచ్చేసి ఒక్కొక్క చీపురి 100 చెప్పాడు. అమ్మో! అసలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే శ్రీ పానక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది అన్నమాట టెంపుల్ వచ్చేసి పక్కన. ఇది వచ్చేసి ఇటు సైడ్ గుడి లోపల బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అంటే ఇదైతే వచ్చేసి అంటే ఇక్కడ నుంచి మామూలుగా అయితే ఇటు నుంచే వెళ్ళాలంట. ఇటు నుంచి రానివ్వట్లేదు. రష్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ డోర్ ఓపెన్ చేస్తారంట. ఇక్కడైతే అంటే పానక లక్ష్మీ స్వామి కింద ఒక స్వామి పైన ఒక స్వామి ఉంటారంట. చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా కొండపైన అక్కడ గోవిందరామ కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి పానకాల లక్ష్మీ నరసింహస్వామి. అదైతే మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి శివుడు బొమ్మ అయితే ఎంత బాగుందో కదా. అసలు కార్తీక మాసంలో ఇక్కడ రావడం అయితే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం. ఇదే అన్నమాట మనం పానకాల లక్ష్మీ నరసింహస్వామి దిగువలో ఉంటారంట, కింద ఉంటారు. పైకి అయితే మేము చెప్పాం కదా అప్పటికి టైం అయితే 12 అయిపోయింది. ఇంకెక్కడైనా స్వామివారిని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి లోపలికి అయితే వెళ్తున్నాను. చూడండి గోపురం ఎంత పెద్దగా ఉందో. లక్ష్మీ నరసింహస్వామికి ఎప్పుడైనా సరే టెంపుల్లో ముందు శ్రీ వరాహస్వామి ఉంటారు కదా, చూపిస్తాను చూడండి మీకు. అలాగే గరుత్మంతుడు, అది స్వామివారికి గరుడ వాహనం అని చెప్పాను కదా. ఇక్కడైతే స్వామివారి టెంపుల్కి అయితే వచ్చేసాం మొత్తానికి. ఇది వచ్చేసి స్వామివారికి కళ్యాణం చేస్తారంట అది మీద. ఇదే అనమాట స్వామివారి గరుడ వాహనం. ఇక్కడైతే లోపలికి ఫోన్ ఇలా ఉండవు కదా, స్వామివారిని అలాగే ఫోటో కూడా తీయకూడదు. ఇప్పుడు మేమైతే చెట్టు కింద కూర్చున్నాము. ఆ చెట్టు పేరు వచ్చేసి పాల వృక్షం అంటారంట. ఈ చెట్టు అంటే స్వామివారికి చాలా అంటే చాలా ఇష్టం అంట. అలాగే స్వామివారు అలాగే లక్ష్మీదేవి శ్రీ పానకాల నరసింహస్వామి అలాగే లక్ష్మీదేవి ఈ చెట్టు కిందనే సేదీరేవారంట అని చెప్పి మన పురాణంలో రాసింది. ఇదే అన్నమాట పాలవృక్షం అంట. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకెక్కడైతే ఆ టెంపుల్ దర్శనం అయితే చేసుకొని ఇంకెక్కడైతే దారిలో నాకు మొన్న వీడియోస్లో చూశారు. మళ్ళీ ఇంత తొందరగా మళ్ళీ ఇక్కడికి వస్తానని నేనైతే అనుకోలేదు. ఇది వచ్చేసి శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఒకే విగ్రహంలో దశావతారాలు కనిపిస్తాయి స్వామివారివి. నేను చెప్పాను కదా కార్తీక మాసం చివరి రోజు వెళ్ళామని చెప్పి. అసలు ఇక్కడ రష్ చూడండి ఎంతమంది జనం ఉన్నారో. మేము మొన్న వెళ్ళినప్పుడు అసలు జనమే లేరు. ఇంకా కార్తీక మాసం లాస్ట్ అది కాక శనివారం వెళ్ళాము మేము. సో జనం చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడైతే ప్రతిరోజు నిత్య అన్నదానం చేస్తారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు. ఇక్కడైతే దర్శనం అయితే బాగా జరిగింది. ఇక్కడైతే శనివారం కాబట్టి ప్రసాదం తీసుకోవాలంటే ఇక్కడ చక్కెర పొంగలి, పులిహోర అలాగే లడ్డు అంట. లడ్డులు అయితే ఎర్రగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఫ్రెష్గా చేపించారు అనుకుంటా. ఇక్కడైతే మేము 2, వదినోళ్ళు 2 అలాగే అక్కయ్య 2 తీసుకున్నారు. నేను 2 అలాగే అమ్మ వాళ్ళ కూడా 2 తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని చెప్పాం కదా నిత్యం అన్నదానం అని చెప్పేసి. ఇక్కడైతే లోపలికి అయితే వెళ్ళాము. అసలు అన్నం అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇక్కడ లైన్లో అయితే వెళ్ళాము. చూడండి ఎంతమంది జనం ఉన్నారు. అసలు స్వామివారి అన్నదాన ప్రసాదం దొరకాలన్నా కూడా దానికి కూడా అదృష్టం ఉండాలి.
ఎలా ఉన్నా సరే స్వామివారిది ఒక ముద్ద స్వీకరించాలి. ఇక్కడ చూడండి దోసకాయ పచ్చడి, దోసకాయ ఆవకాయ పచ్చడి ఎంత బాగుందో దోసకాయ ఆవకాయ పచ్చడి అసలు. ఇక్కడ వచ్చి దోసకాయ పప్పు అలాగే దోసకాయ ఆవకాయ అన్నమాట. అంటే దోసకాయ ముక్కలతో మన మామిడికాయ పచ్చడిలాగా పెట్టారు, ఆవకాయ పచ్చడిలాగా చాలా బాగుంది. ఇక్కడైతే తినేసి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది స్వామివారిది ఇక్కడ షాప్ ఉందన్నమాట, గిఫ్ట్ ఆర్టికల్ అంట. అమ్మో అసలు ఏం కొంటున్నాం, రేట్లు ఏదన్నా తీసుకుందాం అని చెప్పేసి వచ్చాను. రేట్లు చాలా ఉన్నాయని చెప్పేసి వెనకైతే వచ్చేసాము. ఇంకా దారిలో వస్తూ మన గుంటూరు దగ్గర ఉన్న ఇది లుర్దు పకోడీ. ఇది వచ్చేసి మన ఫిరంగిపురంలో ఉందన్నమాట. ఫిరంగిపురంలో పకోడీ ఫేమస్. ఎప్పుడు వచ్చినా సరే అది మొత్తం తీసుకోకుండా అయితే వెనక్కి అయితే వెళ్ళాము. చాలా బాగుంటుంది. ఇక్కడైతే దారిలో వస్తూ ఉన్నాము. ఇప్పుడు మీకు మళ్ళీ శ్రీ కోటిలింగాల శివాలయం అయితే చూపిస్తాను. మొన్న నా వీడియోస్లో చూసే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి, అంటే కొన్ని చూపించలేదు మొన్న నేను, చూపిద్దామని చెప్పేసి మళ్ళీ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడైతే ముందు రాగానే కోటిలింగాల్ని దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడైతే నేను మొన్న కూడా అంటే లైట్గా వర్షం పడుతుందని చెప్పేసి మొన్న కూడా ఈ కోడి లింగాల చుట్టూ అయితే ప్రదర్శన అయితే చేయలేదు. ఇంకా అమ్మను వదిన అయితే మన శివుని దగ్గరికి అయితే వెళ్ళారన్నమాట. ఇక్కడైతే అక్కాయి నేనైతే చుట్టూ ప్రదర్శన చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. ఈలోపు అయితే ఇక్కడ కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఇక్కడ ఎవరో స్వామివారికి పూజ చేసి అలా గంధం అలాగే కుంకంతో అలంకరణ చేశారు. ఈలోపు అయితే ప్రదర్శన అయితే చేసి అయితే వచ్చాము నేను అక్కాయి. ఇక్కడైతే స్వామివారికి దండం పెట్టుకున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆవుని అయితే దీపం పెట్టారంట. 1,00,000 ఒత్తులు 1,00,000 ఒత్తులు వెలిగించారంట ఇక్కడ. ఇక్కడ మాకు కూడా ఆవు నెయ్యితో చిన్న చిన్న దీపాలు ఉంటాయి కదా, అవైతే మాకు కూడా ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి శివుడు ఎంత బాగున్నాడో, అలంకార ప్రియుడు మన శివయ్య. ఇక్కడైతే అందరము అంటే మొన్న మేము వచ్చినప్పుడు ఈ విగ్రహానికి అభిషేకం చేశాం కదా, ఇప్పుడైతే వాళ్ళు ఇంకా పూజ చేశారు కాబట్టి పూజ చేసిన తర్వాత మళ్ళీ మనం తీయటం బాగోదు కాబట్టి నేనైతే తీయలేదు. ఇక్కడైతే వాళ్ళైతే మాకు ఆవు నెయ్యితో దీపాలు అయితే ఇచ్చారు. ఈ కుందులు ఉంటాయి, చిన్న చిన్న కుందులు అయితే ఇచ్చారు. ఇక్కడైతే నేను అక్క అయితే ఆ ఒత్తుల్లో వేసి దండం అయితే పెట్టుకున్నాము. చూడండి అక్కడ లాస్ట్ అందరూ ఆడవాళ్ళు పెడుతున్నారు కదా, వాళ్ళే అనమాట ఇచ్చారు. ఇక్కడ మీకు మొన్న నేను చూపించకుండా మిస్ అయిపోయింది ఇదే అన్నమాట. శ్రీ దశసహస్ర లింగేశ్వర మహాదేవ్ అంట. చూడండి ఎంత బాగున్నాయో, మన 1000 లింగాలు, చిన్న చిన్న బుడ్డ లింగాలు. అసలు ఎంత బాగుందంటే చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇవి వచ్చేసి శ్రీచక్రాలు, మన అమ్మవారికి కుంకుమ పూజ చేస్తా కదా, ఇది వచ్చేసి 108 అంట. 108 శ్రీచక్రాలు. ఇదంటే మన లక్ష్మీదేవికి అలాగే మహాలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం. మన పెళ్ళైన ఆడవాళ్ళందరూ కూడా, ముత్తైదులందరూ కూడా దీనికి కుంకుమ పూజ చేస్తూ ఉంటాం కదా మన అమ్మవారి దశ నవరాత్రుల్లో. అలాగే శుక్రవారం కానీ మంగళవారం కానీ మనమే కూర్చొని ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చు అంట. ఇక్కడైతే ప్రదర్శన చేస్తూ మీకైతే చూపిద్దామని చెప్పి వచ్చాను. ఇక్కడ మధ్యలో ఈ ధ్వజస్తంభం ఉంది కదా కోటిలింగాల్లో, మీరు సరిగ్గా గమనిస్తే మధ్యలో త్రిశూలం, అలాగే అటు ఇటు వచ్చేసి పావం ఆకారం అన్నమాట. మీకు కనిపిస్తుందా? నల్లగా మబ్బు పట్టిందండి మేము వెళ్ళిన రోజు అయితే. అసలు చూడండి క్లైమేట్ ఎంత కూల్గా ఉందో. ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. అసలు నల్లని మేఘాల మధ్య అసలు శివాలయం చూడాలి. అసలు ఆ నందేశ్వరుడు చూడండి, ఆ కొండలు, అసలు ఆ వాతావరణం అవన్నీ కూడా. ఇక్కడ చూడండి దీని మీద పాము కనిపిస్తుంది, అటు ఇటు పాము, అలాగే మధ్యలో త్రిశూలం. అసలు ఎంత బాగా చెక్కారంటే అసలు ఎంత
డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది. ఇంక చూడండి, మీకోసమే క్లారిటీగా జూమ్ చేసి తీశాను. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారని చెప్పేసి. ఇక్కడైతే మీకు ఇవి చూపిస్తున్నాం కదా, చెప్పాం కదా శ్రీ దశ అంటే 1000 కదా, శ్రీ దశ సహస్రలింగేశ్వర మహాదేవ్ అంట. ఇవన్నీ కూడా 1000 లింగాలు. చూడండి, బిడ్డల శివలింగాలు ఎంత బాగున్నాయో. అసలు కార్తీక మాసంలో ఈ శివయ్యని దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. అసలు ఏ జన్మలలో అదృష్టం చేసుకొని ఉంటాను ఈ గుడి చూడాలంటే. నిజంగా ప్రతి ఒక్కరు ఈ గుడి చూడాల్సిన గుడి అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ అన్నీ చూసుకొని కాసేపు అయితే అలా కూర్చొని, నాకైతే అసలు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళబుద్దే కాలేదు. అసలు ఎంత బాగుంది. అసలు క్లైమేట్ కూడా నల్లగా మబ్బు బాగా పట్టేసింది. అసలు ఎంత బాగుందో. ఇక్కడ చూడండి, నల్లని మేఘాల మధ్య అసలు ఈ కోటి లింగాలు ఎలా వెలిగిపోతున్నాయో. నాతో పాటు మీరు కూడా కార్తీక మాసాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంతే. ఇంకా దారిలో అయితే ఇది వచ్చేసి గుడి ఎదురు చెరువు అనమాట. ఇక్కడైతే దారిలో అయితే మనకి మన వేమవరంలో అలాగే మేరేపూడిలో ఫేమస్ అనమాట ఈ డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసి. అలాగే ఇప్పుడు కొత్తగా గంగిరెగ్గాయలు వచ్చాయంట. అలాగే జామకాయలు కూడా ఉన్నాయి. ఇంకా మేమైతే గంగిరెగ్గాయలు అలాగే జామకాయలు అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇక్కడ చూడండి, దారిలో తింటున్నారు అమ్మ వాళ్ళు. రేగ్గాయలు కొనుక్కున్నారు కదా, అవి అయితే ఇంకా తింటూ అయితే ఇంటికైతే వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇంకా మీరు సపోర్ట్ చేశారంటే మీకు ఇంకా ముందు చాలా మంచి మంచి వీడియోస్ చూపిస్తాను. ఓకే, బాయ్.